ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ప్రతి ఉదయము కూడా డైలీ డివైన్ వాగ్దానము ద్వారా మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి, దేవుని వాగ్దానాన్ని మీకు అందించడానికి ప్రభు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉన్నాం. ఘనమైనటువంటి దేవుడు ఘనకార్యములు మీ జీవితంలో జరిగించి మహిమ పొందునుగాక. రండి, మనం అందరం కలిసి ఈ దినము దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. 118వ కీర్తన, దేవుని యొక్క వాక్యములో నుండి 118వ కీర్తన 15వ చరణం చదువుకుందాం. యెహోవా దక్షిణాస్తము సాహస కార్యములను చేయును. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి గొప్ప వాగ్దానాన్ని చేస్తూ ఉన్నారు. దేవుని హస్తము నీ జీవితంలో, నీ కుటుంబంలో సాహస కార్యములను చేయునని ఈరోజు దేవుడు మనకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మీ స్థితిని మార్చడానికి ప్రభు హస్తము మీ మీదకి, మీ కుటుంబం మీదకి, మీ బిడల జీవితాల్లోనికి ప్రభు హస్తము రాబోతూ ఉంది. ఆయన హస్తము దిగి వచ్చినప్పుడు, ఆయన హస్తము మన మీద ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క మహాశక్తి ద్వారా సాహస కార్యములు దేవుడు చేస్తానని ప్రభు చెబుతూ ఉన్నాడు. మీ జీవితంలో కార్యము కోసం ఎదురు చూస్తున్నటువంటి నీ కుటుంబంలో దేవుని హస్తము సాహస కార్యములను చేయును. అనేక మంది అనొచ్చు, మీ జీవితం ఇక మారదు, మీ స్థితి ఇక ఇలాగే ఉంటుంది, మీ పరిస్థితులు ఏమీ కూడా మారలేవు అని ఎంతోమంది అంటున్నప్పటికీ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం, దేవుని హస్తము నీ జీవితంలోనికి వచ్చినప్పుడు, నీ బిడల జీవితాల్లోనికి వచ్చినప్పుడు వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే, దేవుని హస్తము వారి జీవితంలో సాహస కార్యములు జరిగించి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏ కార్యము కోసమైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, ఏ అద్భుతం కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో, ఏ మేలు జరగాలని నీవు కన్నీరు కారుస్తున్నావో, ఆ కన్నీరు ప్రభువు చూసి ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒంటరిగా ఏడుస్తున్నటువంటి నీతోనే ప్రభు చెప్తూ ఉన్నాడు, దేవుని హస్తము నీ జీవితంలో సాహస కార్యములను జరిగించబోతూ ఉంది, గొప్ప మేలును జరిగించబోతూ ఉంది. నువ్వు ఆశపడినటువంటి కార్యము నీ జీవితంలో ప్రభు చేయబోతూ ఉన్నాడు. కనుక ధైర్యముగా ఉండండి, దేవుని మీద ఆధారపడండి. ఆయన హస్తము నీకు, నీ కుటుంబానికి తోడై ఉండబోతుంది, గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉంది. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నీ కుటుంబానికి, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అలాంటి సాహస కార్యములను మన ప్రభువే జరిగించి మహిమ పొందునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైనటువంటి దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, నీ వాక్యము సెలవిస్తూ ఉంది, యెహోవా హస్తము సాహస కార్యములను చేయును అని నీ వాక్యము సెలవిస్తూ ఉండగా, మా బిడ్డల జీవితాల్లో తండ్రి ఏ కార్యం కోసం ఎదురు చూస్తున్నారో, ఏ అద్భుతం కోసము వారు ప్రార్థన చేస్తున్నారో, ఏ కార్యము జరగాలని వారు ఆశపడుతూ ఉన్నారో, ఆ సాహస కార్యాన్ని నీ హస్తాన్ని ప్రభు నీ బిడ్డల మీదకి పంపించి మీరే ప్రభు జరిగించాలని, మహిమ పొందాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రార్థన ఆలకించండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి విని విశ్వసించి ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో సాహస కార్యములు మీరే జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూసాం కదండి, చక్కటి వాగ్దానాన్ని ప్రభువారు మనకు చేసి ఉన్నారు. ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు ఇచ్చారో చూసారా. ఆయన హస్తము సాహస కార్యములను చేస్తుందని దేవుడు ఈరోజు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కార్యం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఈరోజే ఆ కార్యాన్ని ప్రభు జరిగించి నీ జీవితంలో మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ కుటుంబాలకు తన దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.